ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించే కొద్ది మాటలు మనకు ఆశీర్వాదకరంగాను ప్రోత్సాహకరంగాను ఉన్నాయని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో 2 మాటలు చదువుతున్నాను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తివి. నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నా ప్రాణమును నాశనమగు గోతుల నుండి లేవనెత్తావు. అంత మాత్రమే కాకుండా నా పాపములు వీపు వెనుకకు పారవేశావు. వీపు వెనక ప్రాంతాన్ని మనం మన కళ్ళతో చూడలేం. వెనక ఒక అద్దం ఉంటే చూడగలమేమో కానీ మనంతట మనం మన వీపుని చూసుకోలేం. అంటే మనకుగా కనిపించినంత వెనుకకు దేవుడు మన పాపాలను పారవేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరు నన్ను ప్రేమించడం లేదు అని బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, జీవితాంతం ప్రేమిస్తానని వాగ్దానం చేసిన వారే విడిచి వెళ్ళిపోయిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, నా ప్రేమ నీకు మాత్రమే అని పలికిన వారే ఈరోజు సమాజంలో అవమానపరుస్తున్న బాధలో కనుక ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం అనేక సార్లు తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ ప్రేమను ఎలా తెలియపరుస్తున్నాడు అని అంటే, నా ప్రాణమును నాశనమగు గోతుల నుండి లేవనెత్తడం ద్వారా అంటున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఒక్క మాట స్పష్టం చేస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట మనందరికీ తెలుసు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటను చూడవచ్చు. అయితే ఈ మాట ఇక్కడితో ఆగిపోలేదు, కానీ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని స్పష్టంగా ఆ వచనం తెలియచేస్తూ ఉంది. ఈ ఒక్క మాటలో దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. ఏ ఒక్కరం కూడా మనము నిత్య జీవం పొందడానికి అర్హులం కాదు. నిత్య నరకాగ్ని అనే నాశనకరమగు గోతిలో నుండి తప్పించుకునే అవకాశం కూడా లేదు. అందుకే అంటాడు, భేదమేమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు తన ప్రేమ చేత, తన సంకల్పం చేత, తన చిత్తము చేత మనందరినీ ప్రేమించి నాశనకరమగు గోతులో నుండి లేవనెత్తారు. ఈరోజు ఏ గోతులో మనము పడిపోయి ఉన్నామో, ఏ బలహీనతలనే గోతులో దిగిపోయి ఉన్నామో, దావీదు భక్తుడు అంటాడు, ఒకప్పుడు నేను జిగటగల ఊబిలో నాశనకరమగు గుంటలో పడి ఉన్నప్పుడు ఆయన నన్ను నిలబెట్టడం మాత్రమే కాదు, నా అడుగులు బండ మీద స్థిరపరిచాడు అని 40వ కీర్తనలో రాస్తూ వచ్చాడు. ఈరోజు మన ప్రభువు నిలబెట్టేవాడు మాత్రమే కాదు, స్థిరపరిచేవాడై ఉన్నాడు. ఏ గోతులో దిగిపోయినప్పటికీ ఈరోజు ఆలోచించే, ఒకసారి ప్రార్థన చేయి. నేనున్న గోతులో నుండి నన్ను లేవనెత్తువాడు నా ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే ఆయన మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన ప్రేమ చేత నిలబెడతాడు, నాశనకరమగు గుంటలో నుండి లేవనెత్తుతాడు అని బైబిల్ చెప్తూ ఉంది. పాపం అనే నాశనకరమగు గుంట నుండి తన ప్రియ కుమారుని ద్వారా మన అందరూ లేవనెత్తి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఆలోచన చేయండి. ఏ గోతులో ఈరోజు నీవు ఉన్నప్పటికీ, పాపం అనే గోతులో నుండి, శ్రమలనే గోతులో నుండి, సందేహాలనే గోతులో నుండి, కన్నీళ్ళనే గోతులో నుండి నిన్ను లేవనెత్తి బండ మీద స్థిరపరుస్తాడు. ఎంత ప్రేమ చూపే దేవుణ్ణి కానీ మనిషిని కానీ మనం ఎక్కడైనా చూడగలమా? అందును బట్టి ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా తన ప్రేమ చేత మన ప్రాణాలను నాశనకరమగు గోతుల నుండి లేవనెత్తి నిలబెట్టి స్థిరపరిచే దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ కుమారుని ద్వారా నిత్య నరకాగ్ని అనే నాశనకరమైన గుంటలో నుండి, ఊబిలో నుండి మా ప్రాణాలను రక్షించినందుకు స్తోత్రాలు. ఈ లోక సంబంధంగా అనేక రకాల బలహీనతలనే గోతులో పడిపోయి ఉన్న వారిని
ఈరోజు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మా ప్రతి కోతిలో నుండి మమ్మల్ని లేవనెత్తువాడు, నిలబెట్టువాడు, స్థిరపరచువాడు నీవని గుర్తెరిగి నీ ప్రేమను తలించి నీ ప్రేమను బట్టి స్తుతిస్తూ నీ ప్రేమ మా బ్రతుకుల మీద ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచమని, ఆదరించమని, నీ ప్రేమను మా బ్రతుకులో తెలియచేయమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.